మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతల ఆత్మీయ స్వాగతం. ముందుగా పుల్లురాజు గారు, అనంతపురంలో వర్షం స్టార్ట్. ఇవాళ మొగుచు కూడా సాయంత్రం వర్షం పడ్డది. అయితే మొదలు మండలంలో మాత్రం వర్షం పూర్తిగా నిలిచిపోయింది, పడలేదు. ఇక అడవాల యేసురత్నం గారు, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు ఈ ఎవరీ మంత్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అప్పు చేసి పప్పుకూడు. నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను. అందులో పూజ్యులు గరికపాటి నరసింహారావు గారు చెప్పారు, మన కారు కొనాలంటే 8 లక్షలు క్యాష్ పెట్టాలి, 2 లక్షలు అప్పు చేయాలి. కానీ మనము 50,000 రూపాయలు డబ్బులు పెట్టి కారు కొంటున్నాము. విలాసాలు పోయి ఈ ఈఎంఐలు ఎక్కువగా మనం వాటి మీద ఆధారపడుతున్నాము. ఇది పద్ధతి కాదు. గతంలో మన పెద్దవాళ్ళందరూ అసలు ఇవి లేదు, పూర్తిగా డబ్బు ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా వస్తువు కొనుగోలు చేసేవారు. అప్పు 20%, నగదు 80% ఉండాలి, అప్పుడు జీవితాలు బాగుంటాయని గరికపాటి నరసింహారావు గారి వీడియో నేను పెట్టాను. దాంట్లో కారు దగ్గర నేను ఒక ఫోటో వీడియో కూడా పెట్టాను. ఒక అన్నదాత నేను కామెంట్ పెట్టాను, కారు కొన్నారా అని. అన్నా నేను కొనలేదు, ఆ కారు పెట్రోల్ బండి 10 లక్షలు దానికి కాస్ట్ అని చెప్పారు. టొయోటా కంపెనీలో కారు బాగుంటే అక్కడ ఫోటో తీసుకున్నాను, నేనైతే కారు తీసుకోలేదు. ఏమైనా గరికపాటి నరసింహ ప్రవచనాలు ఆచరణీయం, అనుసరణీయం. ఇక సూపర్ అన్న, డిసెంబర్ నెలలో టమోటా రేట్లు చెప్పండి అన్నా. ఇది డిసెంబర్ 5వ తారీఖు. ఊహించిన విధంగా వర్షాలు పడ్డాయి. అనంతపురం ఒక్కసారి 1,40,000 చెన్నకాయలు దిగుమతి అయింది ఈరోజు. ఈ వర్షం కాయలు తోటలో కాయలను రాలిపోతున్నాయని చాలామంది అన్నదాతలు ధర వెళ్ళడం లేదు తెలిసి కూడా దూరకాయ పచ్చికాయలు మారడం తెస్తున్నారు. దానివల్ల ధర వెళ్ళడం లేదు. ఈ రాలిపోయిన కాయలన్నీ నిలిచిపోయిన తర్వాత పాత తోటలు కూడా వర్షం డ్యామేజ్ అయ్యాయి. ఇవన్నీ కొలికి రావాలంటే మనకు కనీసం ఒక 7 రోజుల సమయం పడుతుంది. 7 రోజుల తర్వాత మాత్రమే మనకు స్పష్టత వస్తుంది. ఇవాళ అనంతపురంలో భారీ దిగుమతి వచ్చింది కదా, టమోటాలు సునామీని ఉదయం వీడియోలో నేను క్యాప్షన్ పెట్టాను. దానికి నవీన్ కుమార్ గారు, రేట్ డౌన్ అయిపోతాయని పచ్చివి కూడా పెరుగుతున్నారు అనుకుంటా, రేపు లేదా మరునాడు స్టాక్ మళ్ళీ తగ్గుతుంది అనంతపురంలో. అనంతపురంలో అయితే స్టాకు ఒక్కసారిగా పెరిగిందన్నా. కొంత 3 రోజుల నుంచి 50, 60, 70 ఇలా వస్తుంది. అసలు ఒకసారి ఇవాళ 1,40,000 వచ్చింది. మీరు అన్నట్టుగా ఒకవేళ రేట్లు వెళ్ళడం లేదని పచ్చికాయలు పెరిగి ఉన్నా కూడా అది అనంతపురం అన్నదాత నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తోట కాయలు రాలిపోయి ఉంటే వర్షానికి కావాలంటే అది వేరే విషయం అన్నా. తోటలో పచ్చికాయలు మాత్రం కోయొద్దండి. పచ్చికాయల ధర వెళ్ళవు. ఉత్తరప్రదేశ్ దిగుమతులు ఆల్మోస్ట్ నిలిచిపోయాయి. పచ్చికాయలు వెళ్ళవు. అక్కడ కూడా ఆఫర్లు కావాలి. దయచేసి కలర్ కాయలు తేండి, మంచి ధర లభిస్తుంది. రేట్ డౌన్ అవుతుంది మాత్రం పచ్చికాయలు మాత్రం పెరగద్దండి. ఇది మీకు నా విజ్ఞప్తి. అది అనంతపురం రైతులు కావచ్చు, మా అన్నమయ్య జిల్లా రైతులు కావచ్చు. ఇక నరేష్ గారు, పుష్ప 2 మూవీ సూపర్గా ఉందన్న, సంతోషం. భారీ అంచనాలు, భారీ నిర్మాణ వ్యయం మీరు కూడా చూస్తున్నారు. ఎప్పుడు లేని విధంగా ధరలు విపరీతంగా పెంచారు సినిమా టికెట్ ధరలు. ఇప్పుడే జనాలు సినిమాలకు వెళ్ళడం చాలా తగ్గించేశారు. టీవీలు, ఓటీటీలు చూసుకుంటున్నారు. ఈ రకంగా సినిమా నిర్మాణాన్ని బట్టి ధరలు పెంచడానికి ప్రభుత్వం ఆస్కారం ఇస్తే ప్రభుత్వాలే నిర్మాణం పెరగడానికి ఒక రకంగా పరోక్షంగా కారకులు అవుతున్నారు కూడా. పుష్ప 1 అయితే అంచనా లేకుండా విడుదల సినిమా 40 రోజులు ఊరిటికి ఇచ్చేస్తారు. కానీ పుష్ప 1 ఊహించిన ఘన విజయం సాధించడంతో పుష్ప 2 మూవీ పైన భారీ అంచనాలు. మొత్తం మళ్ళీ ముందు అనుకున్నది ఒకటి, ఈ భారీ అంచనాలతో మళ్ళీ సినిమా తీసింది మరొకటి. ఏదేమైనా సినిమా బాగుందన్నారు, సంతోషం. తెలుగు పరిశ్రమ కలకలాడాలంటే చలచిత్ర పరిశ్రమ సినిమాలు విజయవంతం కావాలి. ఇక మనం మరొకటి పరిశీలిస్తే ఫేక్ స్టాక్ 1,40,000. శ్రీ మంజునాథ్ గారు, అన్నా మంజునాథ్ గారు, గతంలో అనంతపురం సంబంధించిన లైవ్ వీడియోలు చాలా వచ్చేది. ఇప్పుడు లైవ్ వీడియోలు ఏమాత్రం రావడం లేదు. అసలు మండీ ఫోటోలు కూడా రావడం లేదు. యూట్యూబ్ ఛానల్ మీరు కూడా చూసే ఉంటారు. అక్కడ శత్రు దుర్భేద్యం అయిపోయింది అనంతపురం మార్కెట్. ఎవరు కూడా వాళ్ళ మండీ సంబంధించిన సమాధానం ఎవరు ఇవ్వడం లేదు. 1,40,000 స్టాక్ అనేది ఇది వాస్తవము, ఫేక్ లేదు. ఇలాంటి ఫేక్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా అనంతపురం మార్కెట్ మండీ సంఘం వాళ్ళు ఖండించే వాళ్ళు. స్టాక్ అయితే నిజమే. ఇది కాయలు రాలిపోతున్నాయి, రేటు ఉంది అని దూరకాయలు పచ్చివి వస్తున్నాయి మార్కెట్కు. నాగరాజు గారు, నిజమే అన్నా. కాకపోతే దూరకాయలు పచ్చికాయలు ఇప్పుడు ధరలు వెళ్ళడం లేదు. దూరకాయలన్నా పర్వాలేదు, పచ్చికాయలు అయితే ఏమాత్రం లేదు. హాఫ్ కలర్ అంటే పర్వాలేదు, కానీ మరీ కలర్ చాలా తక్కువ కాయలు వస్తున్నాయి. రాలిపోయిన కాయలంటే మనం ఏం చేయలేము, కానీ చెట్లలో కాయలు మాత్రం దయచేసి కలర్ రాకుండా మాత్రం కాయలు పెరగద్దండి, మార్కెట్ తీసుకురావద్దండి. వర్షం పడుతుంది కదా, అందుకే అందరూ కటింగ్ చేస్తున్నారు. అశుతోష్, ఈల్డ్ తక్కువ వస్తుంది బ్రదర్. నిన్న ఒక అన్నదాత కామెంట్ పెట్టారు, వేసవకాలంలో అశుతోష్ సీడ్ బాగానే ఉంటుందా అని చెప్పి. దాని గురించి రామ్ చరణ్ గారు కామెంట్ పెట్టారు. రామచంద్ర
రామచంద్రన్ గారు కామెంట్ పెట్టారు. వేసవికాలంలో దాని ఇల్లు తక్కువ ఉంటుందంట. అన్నదాత, ఈ సమాచారం మీకు ఉపయుక్తంగా ఉంటుంది నేను భావిస్తున్నాను. ఇక అన్నా జనవరి రేటు వస్తుందా టమోటాకి అన్న రిప్లై మీ అన్న రామాంజీ గారు. దీని గురించి శివకుమార్ గారు రిప్లై ఇచ్చారండి. మినిమం రేట్లు ఉండొచ్చు, కారణం ఆశించిన స్థాయిలో పంటలు రావట్లేదు, భారీగా పతనం. కావున నేను అనుకుంటున్నాను ఆరోగ్యంగా పంటలు రావట్లేదు. మొత్తం మీద శివకుమార్ గారు ఆశించిన స్థాయిలో దిగుబడులు రావడం లేదు కాబట్టి ఖచ్చితంగా ధరలు గిట్టుబాటు ఉండే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు టమోటా తోటలు దెబ్బతిన్నాయి, నిజమే, కాయలు ఎక్కువగా రాలిపోతున్నాయి. జగన్ సోమల గారు జనవరిలో రేట్స్ ఉంటాయన్న ఇదివరకే శివకుమార్ గారు దీనికి స్పందించడం జరిగింది. అన్నా ఛత్తీస్గఢ్ కాయలు ఇంకా ఎప్పుడు వస్తాయి అన్నా? అక్కడ ఆల్రెడీ టమోటాలు ఆరంభమయ్యాయి, కాయలు కూడా అక్కడ బాగానే ఉన్నాయి. క్వాలిటీ మన దగ్గర అయితే వర్షాలు పడి క్వాలిటీలు దెబ్బతిన్నాయి, అక్కడ క్వాలిటీలు అయితే బాగా ఉన్నాయి. 10-15 రోజులు ఛత్తీస్గఢ్లో టమోటాలు పూర్తి స్థాయిలో దిగుబడి పెరగవచ్చు. పూర్తి స్థాయిలో ఇంకా కాయలు ఇప్పుడు ఆరంభమయ్యాయి. ఒక 15 రోజులు మాత్రం అక్కడ పూర్తి స్థాయిలో అన్ని చోట్ల కూడా టమాటాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. శంషాబాద్ స్టాక్ ఎక్కువ, 500 నుండి 300, 600 నుండి 300. కృష్ణ ముదిరాజ్ గారు శంషాబాద్లో దిగుమతి ఎక్కువగా వచ్చింది, 300 నుంచి 500, మరియు షాద్నగర్లో 300 నుంచి 600 ధర వెళ్ళిందని కృష్ణ ముదిరాజ్ గారు చెప్పారు. నిజమే అన్న, తెలంగాణ మాగాణంలో లోకల్ స్టార్ట్ అయ్యాయి, హైదరాబాద్లో కాయలు స్టార్ట్ అయ్యాయి. దానివల్ల ఇప్పుడు మన మదనపల్లి నుంచి ఎగుమతి వెళ్ళడం కూడా ఆగిపోయింది. కృష్ణ ముదిరాజ్ గారు దయచేసి ప్రతిరోజు కూడా షాద్నగర్ మరియు శంషాబాద్ ధరలు అప్డేట్ చేయండి, అన్నదాతలకు ఉపయుక్తంగా ఉంటుంది. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కలగడం. మొత్తం మీద అయితే వర్షాల వల్ల టమోటాలు చాలా వరకు దెబ్బతిన్నాయి. పాతోళ్ళు అయితే భారీగా దెబ్బతిన్నాయి, కొత్త అయితే పర్వాలేదు. కాయలు ఎక్కువగా రాలిపోయాయి కాబట్టి పచ్చకాయలన్నీ రైతులు తీసుకొస్తున్నారని ఎస్ఎల్యూ మండి మొలక చంద్రశేఖర్ గారు చెప్పడం జరిగింది, అంగళ్ళు. అయితే అన్నదాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను, రాలిపోయిన కాయలుంటే మనం ఏం చేయలేము, ఏదో ఒక ధర వస్తుందంటే బాగా తీసుకుని తప్పు లేదు. కానీ తోటల్లో చెట్లలో ఉన్న కాయలు మాత్రం పచ్చి మాత్రం పెరగద్దండి, ఆఫ్ కలర్ కూడా పెరగద్దండి. కలర్ వచ్చే వరకు ఎదురు చూడండి. ఇప్పుడు మనకు వర్షాలు ఆగిపోయాయి, ఏదో మళ్ళీ వర్షాలు ఉన్నాయని కానీ పడడం లేదు. ఇవాళ సగం సేపు బేగా పడతాం, సగం సేపు ఎండ కాసింది కాబట్టి కాయలు కలర్ వచ్చే వరకు ఎదురు చూడండి, మంచి ధర వచ్చే అవకాశం ఉంది. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం.